इसका హరే కృష్ణ ఇస్కాన్ అనంతపురం ఆధ్వర్యంలో మా దాతల యొక్క సహకారం అంటే మా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శివారెడ్డి గారు, రవికాంత్ రమణ గారు, దేవా నరేష్ గారు, ఫయ్యజ్ గారు ఆయన చింతపండు ఏర్పాటు చేస్తున్నారు. చౌదరి గారు శ్రీకాకుళం నుంచి 20 టన్నులు బియ్యం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మణికంఠ గారు ఆయన బెల్లము, పంచదార ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గాయత్రి మిల్క్ డైరీ నిత్యానంద్ రెడ్డి గారు పాలు మరియు నెయ్యి ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా అనేక మంది, స్టేపిట్ చంద్రశేఖర్ రెడ్డి గారు వాటర్ ఏర్పాటు చేస్తున్నారు. అనేక మంది ఈ దాతలు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మండి వజ్రగిరి మండి వారు కూరగాయలు ఏర్పాటు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా మేము ఈ అన్నదాన కార్యక్రమం ఇస్కాన్ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి గారు, దేవానరేష్ గారు లాంటి దాతల యొక్క సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంపుకు సంబంధించి 5 మెడికల్ కంపెనీలు, రామచంద్రారెడ్డి గారు ఇంకా అనేక మంది 5 రోజుల పాటు కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అంతా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంకటరెడ్డి గారు ప్రత్యేకించి అంబులెన్స్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీశైలం పాదయాత్ర చేసే భక్తులు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మధ్యలో దామర్లకుంట వద్ద మన ఇస్కాన్ వారి యొక్క ఈ క్యాంపు, అన్నదాన కార్యక్రమం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి శివరాత్రికి నడిచి వెళ్ళే భక్తులు, పాదయాత్ర భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శివరాత్రి అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో డోర్నాల వద్ద ఇస్కాన్ వారు 4 రోజుల పాటు అంటే 24, 25, 26, 27 తేదీలు అన్నదాన కార్యక్రమం, మెడికల్ క్యాంప్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి కూడా. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోండి. అదేవిధంగా అనంతపుర ప్రజలకి, మా దాతలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 5-6 సంవత్సరాలుగా సుమారు 40 లక్షల పైగా ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు ఈ కార్యక్రమం ఇంకా విస్తరించి భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి దాతలంతా కూడా దానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మాఘమాసం నందు శ్రీశైలం కాలినడక దారుణ నడుచుకుంటూ వెళ్ళే భక్తులకు అనంతపురం వాసమైనటువంటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఎంతోమంది కలిసి ప్రతి సంవత్సరం, ఇది 5వ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడము. ప్రతి సంవత్సరం 3 లక్షల మందికి 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఖర్చు అవును. వాళ్ళకందరికీ కాలినడక దారిన వెళ్ళే భక్తులకు అందరికీ అన్నప్రసాద కార్యక్రమం చేయించున్నారు వీళ్ళు. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం వారం రోజులు అక్కడ కాలినడక దారిన వెళ్ళే భక్తులకు అన్నప్రసాదము, మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సర్వీసెస్, డాక్టర్సు, దిట్టమైన ఫారెస్ట్లో సార్ వాళ్ళు ఎంతో కష్టపడి అనంతపురం నుంచి అక్కడికి చేరుకొని నల్లమల ఫారెస్ట్లో వారం రోజులు ప్రతి భక్తులు ఇబ్బంది పడకుండా గ్లూకోజ్ వాటరు, ఫుడ్, మెడికల్ క్యాంపులు ఏ ఇబ్బందులు లేకుండా దగ్గరగా ఉండి వాళ్లకు అన్ని సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో అదృష్టం అందరికీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక ఫోన్ చేస్తే సర్వీస్ విషయంలో కానీ, అంటే అంబులెన్స్ పరంగా కానీ, మెడికల్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ సార్ వాళ్ళు వెంకటరెడ్డి సార్ ఆధ్వర్యంలో, ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అందరినీ మేము కోరుకుంటున్నాం.